హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రభాస్ కోట. వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ మీ కార్పొరేట్ ఎంప్లాయీ కదా. సో బేసిక్ ఏంటంటే ఈరోజు ఒక ప్లాన్ ఉంది. లైక్ వీఆర్ గోయింగ్ ఫర్ ఎ ట్రిప్. అది ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది స్లోగా చెప్తాను, చూపిస్తాను. దానికంటే ముందు ఫస్ట్ ఇది చూడండి, ఇక్కడ కుక్క పిల్లలు మనమే. నెంబర్ 1, నెంబర్ 2, ఇంకోటి కూడా ఉండాలి. అదిగోండి అక్కడ టైర్ కింద ఒకటి కనిపిస్తుందా, అది నెంబర్ 3. ఎక్కడి నుంచి వచ్చాయో ఎలా వచ్చాయో తెలియదు, కానీ ఎవరు వదిలేసి వెళ్ళిపోయారో కూడా అర్థం కావట్లేదు. లిటరల్లీ ఒక 1 వీక్ నుంచి ఇక్కడే ఉంటున్నాయి. వీటిని చూస్తూ వదలలేము, ఏమీ చేయలేము. ఇంకా ఫుడ్ పెట్టి ఇంక ఇక్కడే ఉంచుతున్నాం. ఏం చేస్తాం, ల్యాండ్ లోడ్ వస్తే ఏదో చెప్పుకుందాంలే అని లోపలికి మాత్రం రానివ్వట్లేదు. చూడదు ఎలా చూస్తుందో. ఒక్కొక్కటి వీటి తర్వాత నిదానంగా పేర్లు పెట్టుకుందాం. ప్రస్తుతానికి నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, ఎందుకంటే దీనికి కాలు కట్టుంది, అందుకే నెంబర్ 1 అలా నోటీస్ చేస్తున్నాం అంతే. బైక్ మొత్తం నీట్గా రోడ్డు మీద ఉన్న మట్టి అంతా దీనికే వచ్చి పడిపోయింది. ఎంత తుడిసినా మార్నింగ్ కల్లా మళ్ళీ ఇదే ప్లాన్, ఇదే రొటీన్. దానికి తోడు చెన్నైలో సూపర్గా రైన్స్ పడుతున్నాయి. నిన్న మొన్న 2 డేస్ 3 డేస్ అంతేసింది యాక్చువల్గా. ఇప్పుడే కొంచెం మళ్ళీ సన్నీ డేస్ స్టార్ట్ అయినాయి. అది దానికి ఏదైనా ఫుడ్ పెడతానేమో అని తిరుగుతుంది. పొద్దున్నే పెట్టాను ఆల్రెడీ. దానికి ఏమైనా ఫుడ్ పెట్టకపోతే వీటికి నిదానంగా అరుస్తాయి, ఏడుస్తాయి. చూడండి అంటూ నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి వెయిట్ చేస్తూ ఉంటాయి గేట్ దగ్గర. తక్కువ తగిలితే మళ్ళీ ఇంకో కాలు కట్టించుకుంటావు. We'll leave from here, we'll go to the beach. ఎంత గొప్ప ఉన్నావు నేను. చాలాసేపు మాట్లాడేసా, చాలా మాట్లాడేసా. అంత మాట్లాడిందో తెలిసి నేను స్లోమోలో పెట్టానండి. ఒకరోజు మాత్రం అండర్ వాటర్ డీప్ డైవింగ్కి వెళ్ళాలి. నాకంత సూపర్ స్విమ్మింగ్ రాదు, కానీ బట్ అది నా చెక్ లిస్ట్లో ఉంది చేయాలని. పాండిచేరిలో ఉందన్నారు. మనం చెన్నైలో ఉన్నప్పుడే అవి ఎక్స్పీరియన్సెస్ వెళ్ళాలి, ఎంజాయ్ చేసి. మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము, ఏ సిటీకి వెళ్తాం అనేది ఇంకా ప్లాన్ లేదు. ఎప్పుడు వెళ్తాం అనేది కూడా ఐడియా లేదు. బట్ మూవ్ అవ్వాలి, అన్నీ తిరగాలి, అన్నీ చూడాలి. దాని నుంచి నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది. చచ్చిపోయిన ఫిష్ కొట్టుకొచ్చింది బీచ్కి. ఇవి యాక్చువల్గా నాకు చాలా దగ్గరగా ఉన్నాయి.
మీరు ఈ క్యామ్లో చూసారంటే చాలా దూరంగా ఉన్నట్టు చూపిస్తుంది. లైక్ చాలా వైడ్ రేంజ్ ఉంది ఇందులో. సెట్టింగ్స్ అన్నీ మార్చి ట్రై చేయాలి మనం కూడా, బికాస్ నేను దీన్ని ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. కూడా కొంచెం ఒకసారి సలూన్కి వెళ్ళి చిన్నగా రెడీ అయిపోయి ఒక 1 hour క్లీన్ అయిపోయి వచ్చేస్తే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ప్లాన్ చేస్తున్నాను ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి ఏంటి అని. వచ్చి ఐటనరీ చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఈ బ్లాంకెట్ అంతా వాషింగ్ చేసేసి రూమ్లో మొత్తం చిమ్మేసేసి ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోతే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టే. చూద్దాం, లెట్ సీ, ఫర్ ద బెస్ట్. అన్నీ అయిపోతే టైంకి అన్నీ అయిపోతాయి. అండ్ యా, మోర్లీ లైక్ ఫ్రూట్స్ అవన్నీ కొనాల్సిన వాళ్ళన్నీ కొనేశారు. నేను రోటీస్ తీసుకెళ్ళాలి. రోటీస్ చేద్దామా లేదా ఏంటి అనే ఆలోచనలో ఉన్నాను. చేసేయడమే బెటర్. చపాతీ కలిపేసి వెళ్ళిపోవడమో లేదా ప్లాన్ చేయాలి. ఎందుకంటే నైట్ టైం ఆ బ్యాటర్ కలుపుకోవడం కంటే కూడా కలిపేసి పెట్టేసి వచ్చి చేయడం ఈజీయా అనేది ఆలోచిస్తున్నాను. ఒకటి మెయిన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంది ఇది వీడియోస్ అన్నీ అప్లోడ్ అయిపోతే వెళ్ళి లైక్ కొంచెం బాడీ ప్రొడక్ట్స్ తెచ్చుకోవాలి. బాడీ వాష్ అవన్నీ తెచ్చుకుని పెట్టేసుకుంటే ప్యాక్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ బట్టలు తెచ్చి పడేయాలి. అవన్నీ ప్యాక్ చేయడానికి తీసుకెళ్ళాలి. మోస్ట్లీ ఐరన్ బాక్స్ తీసుకెళ్ళిపోతాను. సో అక్కడికి వెళ్ళి ఐరన్ చేసుకోవచ్చు, అంత ఇష్యూ ఉండదు కాబట్టి. అండ్ రెస్ట్ అష్యూర్డ్ వీఆర్ గుడ్ టు గో. ఓకే, 15 minutes మాట్లాడుతూనే ఉన్నాం. వీఆర్ డిస్కసింగ్. ఇదిగో వీడియో రికార్డ్ చేస్తున్నా. 15 minutes నుంచి మాట్లాడుతూనే ఉన్నాం కుమార్తో. నేను తింటున్నాను, వీడియోస్ అప్లోడ్ చేసుకుంటున్నాను, వీటితో మాట్లాడుతూనే ఉన్నాను అప్పటి నుంచి. ఏం మాట్లాడుతాం అంటే ఇదే ఎడిటింగ్లు, షార్ట్ ఫిల్మ్లు, షార్ట్ వీడియోస్, యూట్యూబ్ వీడియో అప్లోడ్స్. ఇద్దరు యూట్యూబర్లు, మళ్ళీ మనకున్న 50-60 సబ్స్క్రైబర్లకి యూట్యూబర్లు మనందరం. అది ఒక్క సబ్స్క్రైబర్ ఉన్నా కానీ యూట్యూబర్ అంట. అవును, నా బెడ్, బుక్స్ ఎన్ని ఎలా ఉన్నాయంటే ఓ రేంజ్లో ఉన్నాయి. ఇంకా అవన్నీ చేయాలి, చెక్ చేయాలి. దాంతోపాటు బాగా ఆకలేస్తుంది. 5 అయిపోయింది ఆల్రెడీ. ఏం చేయలేదు మనం. ఇంకా వీడియోస్ అది క్లియర్ అయితే కనుక డంప్ మొత్తం. తర్వాత వీడియోస్ ఎడిట్ చేయాలి. రేపు ఇంకా స్కెడ్యూల్ చేయాలి యూట్యూబ్లో వీడియో. చూద్దాం ఏమవుతాయో. నిజంగా చేసుకోవాలి ఆర్గనైజ్ ఎలా చేయాలనేది. బేసిక్గా చాలా థాట్స్ వస్తున్నాయి, అవన్నీ రాసుకుంటున్నాం. కానీ ఎలా ప్లాన్ చేయాలి, ఎప్పుడు షూట్ చేసుకోవాలి, బికాజ్ ఆఫీస్ అయితే లీవులు పెట్టుకోవడం లేవు. లిస్ట్ ఆఫ్ థింగ్స్ వాట్ టు డూ అండ్ వేర్ టు గో ఆఫ్టర్ గోయింగ్ దేర్, వేర్ టు సెటిల్ డౌన్, వాట్ ఆర్ ద ఐటనరీస్. జస్ట్ అవన్నీ జరుగుతున్నాయి అన్నమాట ఇప్పుడు. లుక్ ఎట్ దేర్. And I'm transferring all the videos, dumping them in my laptop hard drive, and there are 2 or 3 vlogs coming up next. I'm going to schedule them now in YouTube. So there's a lot of planning going on. Like ఈరోజు హాలిడే అయితే వచ్చింది, వీక్ ఆఫ్ అయితే వచ్చింది, కానీ లైక్ కంటిన్యూస్ వర్క్ ఉంది. చాలా టైర్డ్గా ఉన్నాను. బయట ఏమో ఆ 3 కుక్కలు గట్టిగా అరుస్తున్నాయి. ఎంత చెప్పినా ఆగట్లేదు. పైన ల్యాండ్ లార్డ్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కంప్లైంట్ చేస్తారు. అండ్ దే థింక్ దట్ వీఆర్ ఓన్లీ మేకింగ్ దోస్ డాగ్స్ టు స్టే హియర్ అన్నట్టుగా. మేము ఫుడ్ పెట్టట్లేదు, అవేమో బయట కూర్చొని ఏడుస్తున్నాయి. వాటి ఏడుపు చూసి అది తట్టుకోలేక సర్లీ ఏదోటని మేము పెడతాం. బయట నుంచి మాకు కాళ్ళు, మెసేజ్లు. అవేమో ఏడుస్తుంటే చూస్తూ ఊరుకోలేము. ఏం చేయాలి ఇలాగా? ఎవరు వదిలేసారు వాటిని తెలియదు. ఇది హెడేక్ అయిపోయింది. సో వేర్ ఆర్ వి నౌ? ఓకే, నౌ టుడే పొద్దున్నే మనం బైక్ మీద వచ్చిన రైడ్కి వెళ్ళాలనుకున్నాం, వెళ్ళిపోయాం. అండ్ నెక్స్ట్ థింగ్స్ ప్యాకింగ్ చేయాలి. బట్టలు ఉతికేసాను, ఇక్కడ ఉన్నాయి బట్టలన్నీ ఉతికేసాను. అవి కొంచెం డ్రై అయిపోతే తీసుకొచ్చి మొత్తం పడేసేసి ప్యాక్ చేసేసి ఇంక స్టార్ట్ చేయడమే. మనం నైట్ బయలుదేరుతాం ఇక్కడ నుంచి. సో అండ్ ఐటనరీస్ అన్నీ ఆల్మోస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. బట్ డే 1, డే 2, డే 3 ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలనేది చూడాలి.